సో అమరావతి సంగతి ఏంటి? అమరావతి రాజధానిగా ఉండాలని రైతుల పక్షాన్ని కొట్లాడారు మీరు, అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఉంచారు, అమరావతి కోసం చాలా కేసులు గత ప్రభుత్వం పైన పోరాటం చేశారు. ఇప్పుడు అమరావతి మీరు కోరుకున్నట్టుగానే లేదా? మీరు కోరుకున్నట్లుగా ముందుకెళ్ళట్లేదా? ఇప్పుడు నరసింహరావు గారు, నేను ఒక మాట చెప్తాను మీకు. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ ఉంది. ఈ మొబైల్ ఫోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోతే భారతదేశంలో రాజీవ్ గాంధీ టైంలో టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ అయిపోయి దిగుమతి చేసుకున్నాం మనం. చాలా దేశాల్లో ఆ దేశం యొక్క ఎకనామిక్ సిస్టము అప్రూవ్ చేయకుండానే విదేశాల్లో సంబంధించినటువంటి ఐడియాలజీ ఇక్కడ ఫ్లో అయిపోయింది భారతదేశంలో. సో దేశంలో ప్రభుత్వాలు స్టెప్స్ తీసుకోకపోయినా ఆటోమేటిక్గా ఒక వ్యవస్థలో డెవలప్మెంట్ అనేది మనకు తెలియకుండానే ఫ్లో అయిపోతూ ఉంటుంది. మొబైల్ వాడకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే మొబైల్ వాడకాన్ని పెంచడానికి వాళ్ళు ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. గ్లోబల్ అయిపోయింది కాబట్టి ఈజీగా. గ్లోబల్ కాదు, మనిషి నెసెసిటీ, ఇది నాకు అవసరం ఉంది అనుకుంటే ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లే. ఎందుకంటే దీని డెవలప్మెంట్ పరిగెడుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు వాడకం ఎక్కువ భారతదేశంలోనే. ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం ఏమన్నా మొబైల్ వాడకంకు సంబంధించి ఏమైనా స్టెప్స్ తీసుకున్నారా? ఎందుకు ఇంత ఫ్లో అయిపోయింది? డెవలప్మెంట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అ రొటీన్ ప్రాసెస్. దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే కేంద్ర ప్రభుత్వం క్లెయిమ్ చేసుకోకూడదు. అమరావతి డెవలప్మెంట్ ప్రభుత్వం క్లెయిమ్ చేసుకోవద్దా? అట్లా కాదు నేను అనేది. ఒక డెవలప్మెంట్ అనేది ఒక ప్రోయాక్టివ్ ప్రాసెస్. అది ఆ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. భూముల విలువ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. దానికి 100% నేనే హక్కుదారునని ప్రభుత్వాలు క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. హైదరాబాద్ని 400-500 సంవత్సరాల ఒక సుదీర్ఘ ప్రయాణంలో హైదరాబాద్ డెవలప్ అయింది. నేనే హైదరాబాద్ని డెవలప్ చేశానని చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఎంత పిచ్చోడు ఇంకోడు లేడు. ఇట్స్ అ ప్రాసెస్. కానీ ఈ ప్రాసెస్ని ఎక్స్పీడియేట్ చేయగలిగినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉంటే ఇంకా బాగుంటుంది, కొంచెం పుష్ అవుతుంది అంతే. మీరు డెవలప్మెంట్ ఆపాలేరు, డెవలప్మెంట్ పరిగెత్తించలేరు. అమరావతి కూడా అంతే. 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో అమరావతిలో ఒక 5 స్టార్ హోటల్ ఉందా? ఒక 2 స్టార్ హోటల్ ఉందా? ఒక భోజన హోటల్ ఉందా? గట్టిగా ఒక 100 మంది పడుకోవటానికి ఒక చిన్న ఏదైనా థియేటర్ ఉందా? ఏదైనా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉందా? ఒక సినిమా థియేటర్ ఉందా? అమరావతిలో పట్టుమని ఒక 10 మందికి ఉపాధించే ఒక కంపెనీ ఉందా? 11 సంవత్సరాల్లో మీరు సాధించింది ఏంటి అమరావతిలో? తాత్కాలిక భవనాలు ఉన్నాయి కొన్ని. తాత్కాలిక భవనాలు అంటే అదేదో హైకోర్టు కట్టేశారు. హైకోర్టులో మొన్న ఒక వ్యక్తికి గుండె నొప్పి వచ్చింది, అడ్వకేట్ అక్కడే చచ్చిపోయాడు. ఆ పాత చీఫ్ జస్టిసు అయ్యో ఇదేంటి అని చెప్పేసి అప్పుడప్పుడు ప్రభుత్వానికి ఉత్తరం రాసి ఫోన్లో, ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను, ఒక్కసారి నేను చీఫ్ జస్టిస్ని, అడ్వకేట్లు అందరూ నా మీద పడతారు, ప్లీజ్ అండి మీకు దండం పెడతాను, ఒక చిన్న డిస్పెన్సరీ పెట్టండి అంటే ఒక డాక్టర్ని ఒక కంపౌండర్ని పెట్టారు. ఇప్పుడు అప్పుడు లేదు. అంటే హైకోర్టు ప్రెమిసెస్లో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతున్నా పట్టుమని ఒక 10 రూపాయలు పెట్టి వెళ్ళిపోయి ఒక బేకరీకి వెళ్ళి ఒక చిన్న బ్రెడ్ తినడానికి లేదు మా హైకోర్టులో. అది ఒక నిర్జీవ ప్రదేశంలో ఉంటుంది హైకోర్టు. గట్టిగా పాము కాటేసినా ఏదన్నా గుండె నొప్పి వచ్చినా అక్కడి నుంచి అక్కడికి తెచ్చేలోపు మనిషి పోతాడు. అమరావతి డెవలప్మెంట్ అని మీరు అడుగుతున్నారు కదా, అంటే ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటున్నాను. ప్రభుత్వం ప్రయారిటీస్లో ఒకటిగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 42,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు, ఇంకో 40,000 కోట్లు అప్పులు తీసుకొస్తామని చెప్తున్నారు, అదనపు భూసేకరణ చేస్తున్నారు, ఎయిర్పోర్ట్ అంటున్నారు, రైల్వే స్టేషన్ అంటున్నారు, స్పోర్ట్స్ సిటీ అంటున్నారు. ఇవన్నీ డెవలప్మెంట్ వైపు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనపడడం కాదా? ఓ పని చేస్తే పోతుంది. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేది ఏంటంటే ఇవన్నీ కట్టండి, ఇంకొక 50,000 కోట్లు కేటాయించి ఎక్కడెక్కడి నుంచో విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా తెలంగాణలో ఉంటున్న ప్రజలను కూడా తీసుకొచ్చి అక్కడ తరలించమని కోరుతున్నాను నేను. మరి రైల్వే స్టేషన్కి జనాలు ఎక్కడానికి, రైలు ఎక్కడానికి జనాలు లేకపోతే ఎవరు ఎక్కుతారు? ఎయిర్పోర్ట్లో పనిచేయడానికి జీతా వాళ్ళు వస్తారు, మరి ప్యాసింజర్లు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? అమరావతి జనాభా ఎంత? నువ్వు ఎన్ని వేల ఎకరాలు, 1000 ఎకరాలతోటి రైల్వే స్టేషనా?
1000 ఎకరాలతోటి 1300 ఎకరాలు. 1300 ఎకరాలతోటి ఎయిర్పోర్ట్. బుద్ధిజ్ఞానం ఏమైనా ఉందా అసలు కనీసం? 10 బ్యాంకులు ఓపెన్ చేశారు, 15 బ్యాంకులు ఓపెన్ చేశారు. 15 బ్యాంకుల్లో కనీసం వెళ్ళిపోయి 4 కస్టమర్లు కనిపించాలి కదా. నేను అనేది మీరు డెవలప్మెంట్ చేయడానికి నేను వ్యతిరేకం కాదు నరసింహరావు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి డెవలప్ అవ్వాలని అత్యంత ప్రధానంగా కోరుకున్న వ్యక్తుల్లో నేను ఒకడిని. కానీ 2014 నుంచి 2019 వరకు మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమరావతిని అడ్డం పెట్టుకొని ఏటీఎం లాగా వాడుకొని డబ్బులు దోచుకోవడానికి, అంటే మీరు అనొచ్చున్నాను ప్రతి సందర్భంలో ఏంది శ్రవణ్ గారు, అమరావతి అడిగినా అవినీతి అంటారు, కంపెనీలు అడిగిన అవినీతి అంటారు, ఇంకోటి అడిగిన అవినీతి అంటారు, మద్యం అడిగిన అవినీతి అంటారు, లెక్కర్ అడిగిన అవినీతి అంటారని. సార్ నేను అనటం లేదు సార్, నేను అనటంలా ప్రజలు కోట్ చేసిన దాన్ని, అక్కడ ప్రజలు వాస్తవంగా అనుకుంటున్న దాన్ని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తున్నా. ఓకే, అమరావతిలో అణువున అవినీతి జరుగుతుందని నేను అనటం లేదు సార్, రైతులు అంటున్నారు సార్. నేను అనటంలో అమరావతి రైతులు అంటున్నారు. 11 సంవత్సరాలు అవుతుంది రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్, ఇంతవరకు 20% రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చిన వాడికి ఏమో ఉత్తరం ఇస్తున్నారు, డబ్బులు నాకేమో దక్షిణం ఇస్తున్నారు. పెన్షన్ అయ్యాని అడిగితే పోవా నన్ను అడిగితే ఆ భూములు ఎవరిని అడుగుతున్నాను అని సిఆర్డీ అధికారులు అంటున్నారు. మినిస్టర్ దగ్గరికి వెళ్తే మినిస్టర్ మాట్లాడు. 17 నెలలు అయితే చంద్రబాబు నాయుడు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడు. మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఎవడో మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, గెట్అవుట్ అంటున్నాడు మినిస్టరు. ఏం చేయాలి మేము? మళ్ళీ 50,000 ఎకరాల భూసేకరణ అంటున్నాను. మేము ఎక్కడికి వెళ్ళాలి? ఏ దుబ్బులో దూకాలని మళ్ళీ ఉద్యమానికి రెడీ అవుతున్నప్పుడు అప్పుడు గబగబా పంచలాగా కట్టుకొని అయ్యో ఏదన్నా జరిగిపోతుందేమో, మళ్ళీ అమరావతిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి నువ్వు 19 నెలల నుంచి అమరావతి రైతులకి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే నేనేమనుకోవాలి? ఈ అవినీతి ఇప్పుడు అమరావతి కోసం ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ₹1 మీరు నిధులు తీసుకురాలేకపోయినా ఎందుకు అడుగుతారు సార్? ఎందుకు అడుగుతారు? అమరావతి ప్రయారిటీ అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ఎన్డీఏ కూటమి మాకు అమరావతికి 10,000 కోట్లు గ్రాంట్ ఇవ్వండి సార్. నేను ఇంత ఆవేశంగా మీరు డిబేట్ స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ అంత ఆవేశంగా మాట్లాడతారు, ఎందుకు పవన్ కళ్యాణ్ అంత తిడతారు? నాకేంటి అవసరం సార్ తిట్టడానికి? హూ ఈజ్ హీ? అతను వ్యక్తిగతంగా నేను ఎందుకు తిడతాను సార్? ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక తరం నాశనం అయిపోతుందనే భయం సార్, బాధ సార్, కోపం సార్. ఏం చేయాలో అర్థం కాదు. మాకు అధికారం లేదు, అధికారం ప్రజలు ఇవ్వరు. అధికారం ఇవ్వాలి అంటే వాడు సినిమా యాక్టర్ అయి ఉండాలి, ఆడు ముఖ్యమంత్రి కొడుకైనా అయి ఉండాలి, ముఖ్యమంత్రి అల్లుడైనా అయి ఉండాలి, లేకపోతే ₹1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టి రాజ్యాధికార ఓట్లు కొనగలిగిన స్థాయి ఉండాలి. మాలాంటి వాళ్ళకేమో ప్రజల పట్ల ప్రేమ ఉంది. ప్రజలకేమో మమ్మల్ని గెలిపించుకునే దానికంటే వాళ్ళు ఇచ్చే ₹10 ₹20 మీద ఆశ కనపడుతుంది. రాష్ట్రం ఏమో తగలబడిపోతుంది, యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ప్రతిరోజు మీరు నా ఆఫీస్ ధర్నా చౌక్ పక్కనే ఉంటుంది సార్. ధర్నా చౌక్లో ఈరోజు ఆక్రందన వినపడలేదు అనటానికే లేదు. ఎవ్రీ డే తల్లడిల్లిపోతున్నారు రైతులు, విద్యార్థులు, డాక్టర్లు, మెడికో స్టాఫ్, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు. అసలు రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్సు, అవుట్ సోర్సింగ్ లెక్చరర్సు, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు, ఇంకా మీరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు వరుసని వారం రోజులు ప్రతిరోజు మాకు డిఏ ఇవ్వండి, టీఏ ఇవ్వండి, మాకు జీతాలు ఇవ్వండి, జీతాలు పెంచండి, మా కష్టాలు, మా బాధలు, మా కన్నీళ్ళు, మేము స్కావెంజర్సు, కూలీ పారిశుద్ధ పనులు చేసుకునే వాళ్ళం, మాకు ₹7,000 ఇవ్వడానికి సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వటం లేదని ఎవ్రీ డే రాష్ట్ర ప్రభుత్వం మీద తల బద్దలు కొట్టుకుని ఏడుస్తున్నారు. బాధ అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తెలుస్తుంది వాళ్ళకి. ఎవ్రీడే దే ఆర్ గెటింగ్ ఎవ్రీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు మాకు బాధ అంటే, అరే రాష్ట్రం తగలబడిపోతుంది, ఇంత దౌర్భాగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఈ దుర్మార్గులు కనీసం స్పందించటం లేదు. రాష్ట్రంలో ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ మీద నాకు ఎందుకు కోపం అంటే, 2,50,000 మంది వాలంటీర్స్కి ఏమన్నాడు సార్ పవన్ కళ్యాణ్, నేనున్నాను ₹10,000 నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటానని. ఎందుకు తీసుకోలేదు సార్? మీరు ఆ మాట అన్నారనే కదా మీకు ఓటేసింది వాలంటీర్లు అందరూ. ఎందుకు తీసుకోలేదు మీరు వాళ్ళని? 2.5 లక్షల కుటుంబాలు. ప్రధానమంత్రి మోడీ పవన్ అయ్యే ఏంది దాన్ని ఏమంటారు, ఆంధీ నువ్వు తుఫాన్ లాంటి వాడివి. ఏం తుఫాను? ఈ తుఫాను గాలి వాన లేని తుఫాను.
ఈయన తుఫాన్ అని ఈయన అంటాం, ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకోవటం తప్ప ఈ రాష్ట్రానికి ఏమైనా ఒరిగింది ఉందా? మోడీ, అమిత్ షా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నిర్మలా సీతారామన్, కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్కి అత్యంత ఆత్మీయులు అని చెప్పుకుంటారు కదా. సార్ మీరు వెళ్ళండి సార్, ఐఎమ్ వెరీ సారీ, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నా, పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నా, ఇగో మా రాష్ట్రంలో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా. మా అమరావతి సెక్షన్ 93 విభజన చట్టం ప్రకారం అమరావతికి ఇదిగో మీరు ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాలి, అమరావతికి ఇదిగో మీ ప్యాకేజీలు ఇవ్వాలి, అమరావతికి ఇదిగో ఇది ఇవ్వాలి, అమరావతికి ఇదిగో మాకు ప్రత్యేకమైన ఫండ్లు ఇవ్వాలి. ఒక్క మాట, అసలు పోలేదు కానీ ఒక్క మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున మోడీ దగ్గరికి వెళ్ళి, అమిత్ షా దగ్గరికి వెళ్ళి, నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళి, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తన ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ఒక్క మాటడికి ఒక్క రూపాయి తీసుకురానప్పుడు దేనికండి నీ పరపతి? రాష్ట్రానికి ఉపయోగపడాలి కదా, నీ ప్రజలకు ఉపయోగపడని పదవి నీకు దేనికండి? చంద్రబాబు నాయుడు మాట్లాడడం, నారా లోకేష్ వెళ్ళిపోవటం, కాళ్ళకి నమస్కారం పెట్టడం, రావటం, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి పదవి ఇచ్చారేమో మరి ఆ కృతజ్ఞత ఉందో ఏమో నాకు తెలియదు. కానీ వీళ్ళందరూ వెళ్ళిపోవటం, కేంద్ర ప్రభుత్వాన్ని రూపాయి ఇవ్వండి అని అడిగే స్థాయి ఆలోచన వీళ్ళకి లేదు సార్. ఓకే, వాళ్ళు అడగట్లేదు, సరే ప్రజలు చూస్తారు, డెవలప్మెంట్, అవినీతి, కంపెనీలు. ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఇవ్వకపోతే అమరావతి పరిస్థితి ఏంటి? అప్పు తీసుకొచ్చి ఎంతకాలం అమరావతిని డెవలప్ చేస్తారు? సెల్ఫ్ సస్టైన్ సిటీ అన్నారు కదా, నాకు అర్థం కాదు. సెల్ఫ్ సస్టైన్ సిటీ అన్నారు, 30,000 ఎకరాలు తీసుకున్నప్పుడు 50,000 ఎకరాలు ఉంది గవర్నమెంట్ ల్యాండ్తో కలిపి, మేమంతా డెవలప్ చేస్తాం, 10,000 ఎకరాలు మిగులుతుంది, 10,000 ఎకరాలు అమ్మితే 1,00,000 కోట్లు వస్తే అదే చాలా వెల్త్ అని చెప్పారు. ఇప్పుడు ఆ 10,000 ఎకరాలు అమ్మే పరిస్థితిలోకి ఎందుకు లేకుండా పోయింది ప్రభుత్వం? ఎవరు కొంటారు? అదేంటి సార్, ఎవరు కొంటారు చెప్పండి మీరు? 5,000 ఎకరాలు, 10,000 ఎకరాలు ఎవరు కొంటారు? 2014 సంవత్సరంలో రైతులు ఇచ్చినటువంటి భూములకి ఈ రోజు వరకు ముళ్ళ కంపలు కొట్టలేదు సార్, రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు సార్. ఈ రోజు వరకు ఆ ఫ్లాట్లు ఎక్కడున్నాయో వాళ్ళకి తెలియదు సార్. మరి అమరావతి దగ్గర రైతుల దగ్గర ఎవరు కొంటారు? వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి మీరు కొంటారా ఒక ఎకరం పొలం? లేదు కదా అసలు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి అమరావతి చూసేవాళ్ళు ఎవరు కనపట్లా. చూసేవాళ్ళు కనపడినప్పుడు నువ్వు సెల్ఫ్ సస్టైన్ సిటీ అని ఎలా అనగలుగుతారు మీరు? సెల్ఫ్ సస్టైన్ సిటీయా? సిగ్గుందా ఏమన్నా? సెల్ఫ్ సస్టైన్ సిటీ అయితే నీళ్లు, వర్షపు నీళ్లు తీయడానికి 450 కోట్ల రూపాయలు పెట్టి ఒక కేంద్రం పెడతావా? ఇది నీ సెల్ఫ్ సస్టైన్ సిటీయా? సార్ మన బుడమేరు పొంగింది సార్, బుడమేరు పొంగినప్పుడు ఆక్రమణలన్నింటినీ తొలగించేస్తామని ఇదే పవన్ కళ్యాణ్ చెప్పినాడు సార్. చెప్పాడా? నేను పవన్ కళ్యాణ్ తిడతానంటే మీరు ఎందుకు సార్ ఫీల్ అవుతారు? ఎందుకు సార్ ఫీల్ అవుతారు చెప్పండి? బుడమేరు పొంగి ఎంత ఉపద్రవం జరిగి వారమేసి రోజులు ప్రజలు అన్నం లేక, నీళ్లు లేక, ఆ రోజు ఆ వాటర్లో పడి ఎంత ఉపద్రవం జరిగింది ఎందుకు సార్? ఆక్రమణ వల్ల ద్వారా. మరి ఇప్పుడు మీరు ఆక్రమణలన్నింటినీ రెగ్యులరైజ్ చేస్తూ జీవో ఇచ్చారు కదా, ఆక్రమణలన్నింటినీ డబ్బులు కట్టేసేయండి, మీకు క్రమబద్ధీకరణ చేస్తూ ఉన్నారు కదా, చేస్తారా ఇప్పుడు? చేయకూడదు నిజానికి ప్రభుత్వం. ఏమనాలి? ఏ చెప్పుతో కొట్టాలి సార్ పవన్ కళ్యాణ్? చెప్పండి. నేను ఎవరైనా సరే ఇచ్చిన మాట తప్పితే చెప్పుతో కొట్టండి నడు రోడ్డు మీద అన్నాడు కదా, ఏ చెప్పుతో కొట్టాలి పవన్ కళ్యాణ్ని? ఆ శాఖకు మంత్రి ఎవరు సార్? ఆయనేనా కాదా? పర్యావరణ శాఖ మంత్రి ఎవరు సార్? ఫారెస్ట్ మినిస్టర్ ఎవరు? పవన్ కళ్యాణే కదా. మరి ఆక్రమణలు ఎవరు తొలగించాలి? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఆక్రమణలు ఎవరు తొలగించాలి? అది చెరువు, అదంతా బుడమేరు చెరువు అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఎందుకు వస్తుంది? లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎందుకు? లేదు, నదీ పరివాహక ప్రాంతం కాబట్టి అది పంచాయతీరాజే. ఎవరు తొలగించాలి? ఏ శాఖ తీసుకోవాలి? అన్నీ సీజ్ ద షిప్పా? పని పాట లేకుండా అక్కడికి వెళ్ళి పొలిటికల్ స్పీచ్లు ఇచ్చి సీజ్ ద షిప్. నీకెందుకు అసలు హోమ్ మినిస్టర్తో? హోమ్ మినిస్టర్ నీకెందుకు? లా అండ్ ఆర్డర్తో నీకేం సంబంధం? హూ ఆర్ యూ? పార్ట్నర్ పార్టీ ప్రెసిడెంట్ కదా, కూటమి ఏర్పడడానికి కారణమైన ప్రధాన భాగస్వామి అయితే అయ్యి ఉండొచ్చు. మీరు లోపలేసుకొని నువ్వేమో ఆయనకేమో చికెన్ బిర్యానీ తినిపించి ఆయనేమో నీకు మటన్ బిర్యానీ తినిపిస్తాడు, పప్పు సాంబార్ తీసుకొచ్చి నారా లోకేష్ మీకు తినిపిస్తాడు, మీరు కింద పడండి, మీరు పడండి డోర్లు వేసుకొని. నువ్వు ప్రభుత్వాన్ని నిలబెట్టావు కదా అని వచ్చి బైక్ వచ్చి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావా? నువ్వు నాకు అర్థం కాదు. మీ మినిస్టర్ ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? ఈ చంద్రబాబు నాయుడు గారిపై కేసులు సార్ ప్రధానమైన ఇష్యూ. నిజానికి ముందు మాట్లాడిద్దాం అనుకున్నా.